మంచు కురిసే ఆ చలి ఉదయం చిన్నారి తేజస్ తన తాతయ్య సోములతో కలిసి ఇంటి ముందున్న పాత వస్తువులను పోగుచేస్తున్నాడు. తాతయ్య, ఈ పాత సామాన్లన్నీ ఎందుకు తీస్తున్నాం అని తేజస్ అడిగాడు. భోగిపండగ వచ్చేసిందని, పాతను వదిలించుకోవాలని సోములు చిరునవ్వుతో చెప్పారు. సోములు ఒక పాత వెదురు బుట్టను చేతిలోకి తీసుకున్నారు. తేజస్, భోగి అంటే కేవలం మంటలు వేయడం కాదు, మన మనసులోని పాత అలవాట్లను, చెడు ఆలోచనలను వదిలేసి కొత్త వెలుగును ఆహ్వానించడం అని వివరించారు. తేజస్ ఆసక్తిగా తాతయ్య మాటలు వింటున్నాడు. తెల్లవారుజామున చీకటి ఇంకా విడిపోకముందే వీధి మధ్యలో భోగిమంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల వెలుగులో తేజస్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. చుట్టుపక్కలవారంతా చలి కాచుకోవడానికి మంటల చుట్టూ చేరారు. ఇరుగుపొరుగువారు కూడా తమ ఇళ్లలోని పాత వస్తువులను తీసుకువచ్చారు. పొరుగింటి సుబ్బమ్మ తన చేతిలోని ఎండిన కట్టెలను తీసుకువచ్చి మంటల్లో వేసింది. సోములు ఆమెను పలకరిస్తూ మంటలవైపు వెళ్లమని సైగ చేశారు. తేజస్ తన దగ్గర ఉన్న ఒక పాత, విరిగిపోయిన చెక్క బొమ్మను చూశాడు. దీనితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, కాని కొత్తవి రావాలంటే పాతవి వెళ్లాలి కదా అని అనుకుంటూ ఆ బొమ్మను జాగ్రత్తగా మంటల్లో వేశాడు. మంటలు మెల్లగా తగ్గుముఖం పట్టాయి. సోములు మరియు తేజస్ ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పక్కనే ఉన్న అరుగుమీద కూర్చున్నారు. మనసులోని భయాలన్నీ ఆ మంటల్లో కాలిపోయి మనసు తేలికైనట్లు తేజస్కి అనిపించింది. సూర్యోదయం అయ్యాక ఇంట్లో భోగిపళ్ళు వేడుక మొదలైంది. తేజస్ను మధ్యలో కూర్చోబెట్టి అతని తల్లి లక్ష్మి రేగుపళ్ళు, శనగలు, చెరుకుగడ ముక్కలు మరియు నాణేలను కలిపి ఒక పళ్ళెంలో తీసుకువచ్చింది. ఆ రంగురంగుల పళ్ళు తనమీద పడుతుంటే తేజస్ గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. ఇది నిన్ను దిష్టినుండి కాపాడుతుంది, నీకు ఆయురారోగ్యాలను ఇస్తుంది అని లక్ష్మి దీవించింది. తేజస్ ఒడినిండా రేగుపళ్ళు నిండిపోయాయి. సోములు ఇంటి బయట నిలబడి దూరంగా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు. గాలిలో పిండివంటల వాసనలు వస్తున్నాయి. కొత్త బట్టలు ధరించి పండగ కళతో ఊరంతా మెరిసిపోతోంది. సోములు చేతులు జోడించి సూర్యుడికి నమస్కరించారు. పాతను వదిలి కొత్త వెలుగుతో నిండిన తేజస్ పరుగెత్తుకుంటూ వచ్చి సోములు చేతిని పట్టుకున్నాడు. తాతయ్య, రేపు సంక్రాంతి కదా, మనం గాలిపటాలు ఎగురువేద్దామా అని అడిగాడు. సోములు నవ్వుతూ తప్పకుండా తేజస్ అన్నారు. కొత్త ఆశలతో వారి ప్రయాణం సాగింది.